ఆయన కూడా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, సమాజ సేవలు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఒక బిజినెస్ హబ్గా గుంటూరు తయారు చేయడానికి వీళ్ళిద్దరు కూడా మంచి ప్రణాళికలతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం వాళ్ళందరూ కూడా విద్యాపరంగా గుంటూరు చాలా ఫేమస్గా ఉంది. వ్యాపార పరంగా పక్కన ఉన్నటువంటి ప్రదేశాల కన్నా గుంటూరులో వ్యాపార వర్గాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఈరోజు వ్యాపారం చేయాలంటే ఇంతకుముందులాగా ఒక పెట్టుబడి పెట్టడం మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలు ఎదుగుతున్నటువంటి పద్ధతుల్లో వ్యాపారాలు కొనసాగుతూ ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి చిన్న వ్యాపారంలో కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటికి వీలుగా మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక మంచి ఆలోచనతో రాబోయేటువంటి కాలంలో చిన్న వ్యాపారస్తులు కూడా అండగా ఉండేటువంటి ఒక కులాన్ని ఏర్పాటు చేసుకుని అందరికీ సహకరిస్తూ ముందుకు సాగితే తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి వందలాది మంది వ్యాపారస్తులకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి 24 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్, అందులో 34 సంవత్సరాల కృషి, ఆయన యొక్క సేవలు అందించిన ఆత్మూరి ఆంజనేయ గారు, అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడ్డ మేల్చూరి వెంకటేశ్వరరావు గారికి అభినందనలు. అదేవిధంగా మిగతా సభ్యులందరికీ కూడా పేరున అభినందనలు. నూతనంగా ఎంపికైన ఆర్యవైశ్య చైర్మన్ గారికి గుండి రాజేష్ గారికి కూడా అభినందనలు. వ్యాపారం ఒక రాష్ట్రానికి వెనుక, ఎప్పుడైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే వ్యాపారంలో అభివృద్ధి చెందితేనే అది సాధ్యపడుతుంది. గత 5 సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు వ్యాపారస్తులందరూ కూడా. అయితే ఈ ప్రభుత్వంలో నూతనంగా ఎన్నిక కాబడ్డ కమిటీతో ఇంకా అభివృద్ధి పదంలో ఈ వ్యాపార రంగం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఆత్మూరి ఆంజనేయ గారి యొక్క ఆశీర్వాదంతో వెంకటేశ్వరరావు గారు ఆయన విశేష కృషిని ఈ యొక్క వ్యాపార రంగానికి అందించాలి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందించాలని కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించిన రవి కాంతారావు గారికి సభ్యులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా చేసి మరి వారి సక్సెసర్ కింద మరి నాకు మరొక మిత్రుడైనటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారిని నూతనంగా మరి అధ్యక్షుడిగా ఎన్నికడానికి వారు కృషి చేసినందుకు ఇద్దరిని కూడా నేను అభినందిస్తూ, మరి ఆంజనేయ గారి రికార్డు ఇంతవరకు ముందు ఎవరైనా మరి బ్రేక్ చేయలేదని చెప్పేసి నేను మరి అనుకుంటున్నాను. మరి అంత సుదీర్ఘకాలం వ్యాపారస్తులందరికీ కూడా సేవ చేసి వ్యాపారస్తుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మరి వారి ముందుండి వాళ్ళు చేసినటువంటి సేవల్ని నిజంగా అభినందిస్తూ, అలాగే మరొకసారి కమిటీ మొత్తాన్ని నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీని, ఎగ్జిక్యూటివ్ కమిటీని అందరినీ కూడా అభినందిస్తూ, మీరందరూ వ్యాపారస్తుల యొక్క సమస్యల పరిష్కారానికి మరి ముందుండి కృషి చేయాలని, దానికి తగినటువంటి సహకారం మేమందరం కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున క్రేన్ సంస్థల అధినేత శ్రీమాన్ గంధి వెంకట సత్యలక్ష్మీ కాంతారావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇటీవల నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర గారికి, అట్లాగే 34 సంవత్సరాల పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉండి ఈ మధ్య పదవి నుంచి తప్పుకున్న ఆత్మూరి ఆంజనేయులు గారికి వారు ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గౌరవ అతిథులుగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ గారు, పశ్చిమ నియోజకవర్గ సభ్యురాలు మాధవి గారు, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు దూండి రాకేష్ గారు,
కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే అంబికా కృష్ణ గారు ఇచ్చేసి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా పెద్దలందరూ కూడా వ్యాపారస్తులందరూ ఐక్యంగా ఉండాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఇంకా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని డెవలప్ చేసుకొని మరి వ్యాపారస్తుల సమస్యలు అన్నిటి కూడా ఏదైనా ఉన్నా కూడా వారికి అండగా నిలబడి వారికి కాపాడాలని, అలా విధంగా ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరిస్తామని శాసనసభ్యులందరూ కూడా ఈ సభాముఖంగా వారందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గంధి కాంతారావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రెయిన్ సంస్థల అధినేత శ్రీ గంధి కాంతారావు గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పాలకవర్గ సభ్యులను, దిగిపోయే వారిని, ఎక్కేవారికి చక్కటి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదిక ద్వారా వ్యాపార సంస్థలు, వాటి విధి విధానాలు, వాటి గురించి చర్చించడం జరిగింది. భవిష్యత్తులో వ్యాపార సంస్థలటువంటి మనుగడ కొంచెం కష్టంగా ఉన్నది మల్టీనేషనల్ కంపెనీల వల్ల. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికి కూడా ఏదో ఒక పరిష్కార మార్గం ప్రభుత్వాల ద్వారా చేయాలని ఒక సంకల్పం తీసుకున్నాము. భవిష్యత్తులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వ్యాపార సంస్థలకి దిశానిర్దేశం చేసి మళ్ళా చిన్న వ్యాపారస్తులు మళ్ళా పుంజుకునేటట్లుగా ఏ రకంగా చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాము. దీనికి ప్రభుత్వ సహకారాలు పూర్తిగా ఉండాలి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వారు ఒక మంచి విజన్ కలిగిన వ్యక్తి. వీటన్నిటికి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాము. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ చిన్న వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు పడకుండా వారికి చక్కటి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి కోరుకుంటుంది.